అవసరం లేని చికిత్సలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు. ఇదే తీరులో భద్రాచలం పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండలం మామిళ్లవాయి గ్రామానికి చెందిన గంగమ్మ అనే గిరిజన మహిళ థైరాయిడ్ సమస్యతో నీరజ ఆసుపత్రిలో చేరడంతో గంగమ్మకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆపరేషన్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో గంగమ్మ మృతి చెందింది. మత్తు మందు ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్లే గంగమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లి గుండెపోటుకు గురై చనిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితురాలు ప్రైవేట్ హాస్పిటల్లోనే మృతి చెందిన మృతదేహాన్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నీరజ ఆసుపత్రి యాజమాన్యం చేతులు దులుపుకుంది అంటున్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఒక పోస్ట్ ఆపరేటివ్ కేసు ఆపరేషన్ చేస్తున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ జరిగి వాళ్ళు అక్కడ సిపిఆర్ చేసి రివైవ్ చేసిన కేసు మన ఐసీయూలోకి వచ్చింది. ఆ ఐసీయూ కేసుని ఎగ్జామిన్ చేసినప్పుడు పేషెంట్కి బీపీ కానీ పల్స్ కానీ లేవు, కానీ మఫుల్డ్ హార్ట్ సౌండ్స్ ఉండేసరికి మేము వెంటిలేటర్కి కనెక్ట్ చేసి ఇంకొక అటెంప్ట్ సిపిఆర్ ట్రై చేసినా కూడా పేషెంట్ చనిపోయింది. సుమారు 8 గంటల 40 నిమిషాలకి మేము పేషెంట్ని డిక్లేర్ చేశాము. అక్కడనే మాకు ఆపరేషన్ అయినాక పిలిచి మమ్మల్ని చూపెట్టారు. హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది? మత్తు ఇంజెక్షన్ ఎక్కువ వేయడం వల్లనే అట్లా చనిపోయారు. అసలు మత్తు ఇంజెక్షన్ ఎక్కువ అవ్వడం వల్లనే ఆ బాడీ చనిపోయింది. లేకపోతే అంత చనిపోయేది కాదు. ఆమె హార్ట్ అటాక్ లేదు, ఏం లేదు, షుగర్ లేదు, భయం లేదు, ఏం లేదు. చచ్చిపోయినాక ఉత్తి బాడీని తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్. మిమ్మల్ని కూడా తీసుకుపోమని మమ్మల్ని కూడా తీసుకుపోమని వాళ్ళే తీసుకొచ్చారు సార్. వాళ్ళే అక్కడ వాళ్ళే నీరజ్ హాస్పిటల్లోనే తీసుకొచ్చి పడేసి మీ పేషెంట్ అక్కడ ఉంది పొమ్మన్నారా? మీరు కూడా అక్కడ పోండి అన్నారు. సరైన వైద్య సదుపాయాలు లేకుండా ఆసుపత్రులు ఏర్పాటు చేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నీరజ హాస్పిటల్ వంటి ప్రైవేట్ ఆసుపత్రులు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నాయి. మరోవైపు గిరిజన తెగకు చెందిన మృతురాలి కుటుంబానికి నీరజ ఆసుపత్రి యాజమాన్యం డబ్బు ఆశ చూపి సమస్యను సర్దుమణిగేలా చేశారని సమాచారం. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో